సామెతలు 4వ అధ్యాయము 21వ వచనం. సామెతలు 4వ అధ్యాయం 21వ వచనం. నీ కన్నుల ఎదుట వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. మన కన్నుల ఎదుట నుంచి దేని తొలగిపోనీయకండి, ఆయన వాక్యము. అలాగే మన హృదయంలో వాటిని మనం ఏం చేసుకోవాలండి, భద్రం చేసుకోవాలి. ఇప్పుడు నేను నిల్చొని ఏదైతే వాక్యం చెప్తున్నానో దయచేసి మీరందరూ అది మీ హృదయాల్లో భద్రపరచుకోవాలని, మీ కన్నుల ఎదుట అది మీకు తోడుగా ఉండాలని ఒక చిన్న ఆశ. ఇప్పుడు మనము మెయిన్ మెసేజ్లోకి వెళ్దామండి. సో ఇప్పుడు పెళ్లి అవుతుందంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకుకి ఫస్ట్ చర్చ్లో ఏం చేస్తారు? అనౌన్స్ చేస్తారా? కొన్ని మాటలు వాళ్ళిద్దరితో చెప్పిస్తాం కదా, చేతిలో వచ్చి ప్రమాణాలు అంటాం కదా మనము. సో క్వశ్చన్స్ బాయ్స్ అన్నమాట. ఇక్కడ ఎవరైతే ఉన్నారో పెళ్లి చేసుకున్న వాళ్ళు, మీరు మీ పెళ్లి అయినప్పుడు ప్రమాణాలు ఇచ్చే ఉంటారు. సో ఇప్పటి వరకు మీ వైఫ్ని కానీ మీ తోడుని కానీ ఏది కొద్దుగా లేకుండా ఎంతమంది చూసుకుంటున్నారండి? చూపించకుండా మీ హృదయంలో మీరు ఆ క్వశ్చన్ వేసుకోండి అనమాట. ఎందుకంటే పెళ్లి చేసుకున్న ఒక 2-3 years వరకు చూసుకుంటామేమో కదా, హార్డ్లీ. కానీ లైఫ్ లాంగ్ చూసుకునేది ఎవరండి? దేవుడే. మీ చెయ్యిని లైఫ్ లాంగ్ పట్టుకునేది ఎవరు? పెళ్లిలో మీరు ఫాదర్ ఏం చేస్తారు? డాటర్ హ్యాండ్ని ఎవరి చేతిలో పెడతారు? అల్లుడి చేతిలో పెడతారు. ఎందుకు? ఇప్పుడు వరకు చూస్తుంది నా రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు నుంచి చూసుకునేది ఎవరు? అల్లుడే. కాబట్టి అల్లుడి చేతిలో ఒక ఫాదర్ తన కూతురు చేతిని పెడతాడు అనమాట. అలాగే ఇప్పుడు ఎంతమంది మనం షేక్ హ్యాండ్ ఇస్తామండి? సండే వచ్చామంటే మనం అందరం ఏం ఇస్తాం? అందరికి షేక్ హ్యాండ్ ఇచ్చి ఏం చెప్తాము? ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది చెప్తారండి? అందరు చెప్తారా? ఓకే. సో ఇప్పుడు మనకి ఎంతో ఇష్టమైన వాళ్ళు షేక్ హ్యాండ్ ఇస్తే చాలా మంది ఎంతో సంతోషంగా ఫీల్ అవుతారు కదా. అలాగే ఇప్పుడు దేవుడు చేయి మనం పట్టుకున్నట్లయితే ఏ రీతిగా ఉంటుందో మనం చూస్తామండి. అన్నిటికంటే ముఖ్యంగా 1 పేతురు 5వ అధ్యాయము 6వ వచనం. 1 పేతురు 5వ అధ్యాయము 6వ వచనం. దేవుడు తన సమయమందు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉన్నారు. మనము కరెక్ట్ టైంలో దేవుడు ఏం చేస్తాడంటే మన పట్ల కార్యం జరిగిస్తాడు. సో మన పట్ల ఆయన కార్యం జరిగించాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఆయన చేతి క్రింద దీన మనస్కులై ఉండాలి. ఎందుకు దీన మనస్కులై ఉండాలి? మనం తగ్గించుకుంటే దేవుడు హెచ్చిస్తాడు. ఆయన చేతులు ఇక్కడ ఎట్లా ఉన్నాయంట? బలిష్టమైన అంటే ఎంతో బలము గలదిగా ఆయన చేతులు ఇక్కడ ఉన్నట్టు మనం చూస్తున్నామండి. అలాగే కీర్తనలు 37వ అధ్యాయం 24వ వచనం. కీర్తనలు 37:24. యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉన్నాడు. ఎవరి చేయి పట్టుకుంటే మనం తిరిగి లేవలేక ఉండలేమండి? దేవుడి చేయి. అదే మనుషుల చేయి పట్టుకుంటే మనకి వచ్చి హెల్ప్ చేస్తారా? మనం పడిపోతే ఇంకా బాగుంటుందని చెప్పేవారు ఉంటారు. కానీ మన చేయి పట్టుకొని కింద పడినా కూడా లేచే శక్తి ఓన్లీ మన దేవుడి చేతిలో ఉందండి. ఎందుకంటే ఆయన చేతులు బలిష్టమైన చేతులు. ఆయన చేతి కింద మనం దీన మనస్కులుగా ఉంటే, మనల్ని మనం తగ్గించుకుంటే ఆయన చేతులే మనలను కింద పడ్డా కూడా లేపే శక్తి గల చేతులు అయినవి. అలాగే ఇర్మియా 18వ అధ్యాయము 6వ వచనము లాస్ట్ అయినది. ఇర్మియా 18 6వ వచనము చివరి భాగం. మీరు నా చేతిలో ఉన్నారు. ఇర్మియా 18 6వ వచనము లాస్ట్ లైన్. మీరు నా చేతిలో ఉన్నారు. మనం అందరం ఎవరి చేతిలో ఉన్నామండి? ఎవరి చేతిలో ఉన్నామండి? దేవుడి చేతిలో ఉన్నాం. ఎందుకు? ఆయన చేతులు
బలము గలవి. ఆయన చేతులు మనం పట్టుకున్నట్లయితే మనం కింద పడ్డా కూడా తిరిగి లేచే శక్తి ఆయన చేతిలో ఉంది. కాబట్టి మనం అందరము ఆయన చేతిలో ఉన్నాం. ఇక్కడ ఉన్న వారందరూ ఆయన చేతిలో ఉన్నారని నేనైతే చెప్పలేను, కానీ పట్టుకున్నా కూడా ఎంతో మంది విడిచిపెట్టేవారు ఉన్నారు, ఇంకా పట్టుకోలేని వారు ఉన్నారు, పట్టుకొని ఉన్నవారు కూడా ఉన్నారని నేను విశ్వసిస్తున్నాను. ఒకవేళ అందరూ పట్టుకొని ఉన్నారంటే అది మనకి ఆశీర్వాదం కదా. ఎంతమంది మనం పట్టుకోలేక మనమే పడిపోయి ఉన్నాము, మనంతటా మనం ఈ దినాన ఆలోచించాల్సివలసిందిగా ఉందండి. అలాగే యెషయా 64 అధ్యాయము 8వ వచనం. యెషయా 64:8. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము చిగటమను, నీవు మా కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. మనమందరం ఎవరి చేతి పని అయి ఉన్నామండి? దేవుని చేతి పని అయి ఉన్నాం. ఆయనే మనకు ఎవరు? మన తండ్రి. ఆయన ఎవరండి మనకి? ఈ లోకరీతిగా ఎంతో మందికి తల్లిదండ్రులు ఉన్నారు కదా, సో అలాంటి వారికి తండ్రి ఎవరు? మన దేవుడే. అలాగే ఆయన చేతి పని అయి మనము ఉన్నాము, ఆయన చేతిలో మనము ఉన్నాము. నా లైఫ్ లో చూసుకున్నట్లయితే మా డాడీ ఫస్ట్ మా చెయ్యలు వేశారు, తర్వాత మా తాత. ఇది ఎంత కష్టం అంటే తీసుకోవడం లైఫ్ లో. ప్రతిరోజు బాధ అనిపిస్తుంది, కానీ ఊరికే చెప్తే ఇదే చెప్తున్నా అని అనుకుంటారు. కానీ ఒక ఆడపిల్ల లైఫ్ లో అయితే ఒక ఫాదర్ లేకుండా, ఒక గ్రాండ్ ఫాదర్ లేకుండా ఈ లోకంలో జీవించడం నాకైతే ఎంతో కష్టంగా అనిపిస్తుంది. కానీ పరలోకంలో తండ్రి ఉన్నాడు, ఆయన మాత్రం ఎన్నడూ మన చేయి విడవడు, మనల్ని ఎడబాయడు. సో ఎంతో మంది ఫీల్ అవుతారు కదా, ఉన్నా ఫీల్ అవుతారు, లేకున్నా కూడా ఫీల్ అవుతారు. ఎందుకు? మనకు ఒక తోడు ఈ లోకంలో కావాల్సింది. ఎంతో మంది విమర్శిస్తారు, ఎంతో మంది ఎన్నో మాట్లాడతారు, కానీ ఆయనను పట్టుకుంటే మనము జీవితాంతం చూసుకునే దేవుడు. అవునా కదా? ఎంత పరిస్థితిలో ఉన్నా, ఎంత ఇబ్బందుల్లో ఉన్నా, ఒక్కరుగా కూర్చున్నప్పుడు కూడా ఆయనే మనల్ని ఎక్కువ చూసుకునే దేవుడు. ఈ లోకంలో ఉన్నవారు మనకి ఇప్పుడు బాగుంటారేమో, తర్వాత రేపు సేమ్ ఉంటారా? ఎవ్వరు ఉండరు కదా. కానీ నిరంతరం ఉండేది ఎవరు? మన దేవుడు ఒక్కడే. మనం అందరము ఆయన చేతి పని ఉన్నాము, మనము ఆయన చేతుల్లో ఉన్నామండి. అలాగే యెషయా 41:13. యెషయా 41:13. నీ దేవుడైన యెహోవాకు నేను భయపడకుము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. మనము సమస్య వచ్చిందంటే ఫస్ట్ ఏం చేస్తామండి? భయపడతామా లేదా? భయపడతాం. ఎగ్జామ్ ఉందంటే ఆబ్వియస్గా భయపడతామా లేదా? భయపడతాం. సో మనకు ఆ భయంలో మన చేయి పట్టుకునేది ఎవరు? లాస్య ఒక్కటే చెప్తుంది, మిగతా వాళ్ళందరూ నువ్వు ఎప్పుడు ఊగిస్తావమ్మా అన్నట్టు చూస్తున్నారు. లాస్య ఒక్కటే యేసయ్య మన చేయి పట్టుకుంటాడని చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో మన చేయి పట్టుకునేది ఎవరండి? సమస్యల్లో, బాధల్లో, ఇరుకుల్లో పట్టుకునేది మన దేవుడైన యెహోవా. అలాగే యెషయా 49:16. యెషయా 49:16. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. ఆయన అరచేతుల్లో ఎవరిని చెక్కుకున్నాడండి? మనందరినీ చెక్కుకున్నాడు. ప్రతి ఒక్క నిమిషం, ప్రతి ఒక్క సెకండ్ చూసేది ఎవరు? ఆయనే. మన తల్లి అయినా, మన తండ్రి అయినా మనల్ని మర్చిపోతారేమో, మనం ఉన్న పనులలో వాళ్ళు మనం గుర్తు చేసుకోలేరేమో, కానీ మనల్ని గుర్తు చేసుకునేది ఎవరు? మన దేవుడు. ప్రతి ఒక్క క్షణం, ప్రతి ఒక్క నిమిషం, నువ్వు ఎక్కడున్నా, నువ్వు ఉద్యోగంలో ఉన్నాను, నీ పనులలో ఎంత బిజీగా ఉన్నా మనల్ని గుర్తు తెచ్చుకునేది, మనం చూసేది మన దేవుడు ఒక్కడే అండి. అలాగే చివరిగా కీర్తనలు 63:8. నా ప్రాణము నిన్ను వంటి వెంబడించుచున్నది, నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. మనం శ్రమలో ఉన్నప్పుడు ఆయన కుడి చేయి మనల్ని పట్టుకుంటుంది. మనకి బాధ ఉన్నప్పుడు ఆయన కుడి చేయి మనకి ఆదరణ కలుగజేస్తుంది. మనుషులు ఇచ్చే ఆదరణ ఎంతసేపు ఉంటుంది? ఈరోజు ఒక్కరోజు ఉంటుందేమో, కానీ మన దేవుడు ఇచ్చే ఆదరణ
మనం జీవితాంతము మనం ఆయనని ఫీల్ అవ్వచ్చు కదండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం కీర్తనలు 16-11 వచనంలో చూసుకుంటే కూడా ఆయన కుడి చేతిలో ఏముంటుందంట? నిత్యము సుఖము. ఆయన కుడి చేతిలో ఏముంటుంది? నిత్యం సుఖం. అది ఈజీగా వచ్చేస్తుందా మనకి? ఈజీగా రాదు కదా. మనం దీనంగా ఉండాలి. ఆయన ఆజ్ఞలను ప్రతి ఒక్కటి మనము నడుచుకోవాలి. ఆయన వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి. మన ప్రవర్తన ఆయనకి ఇష్టకరంగా ఉండాలి. ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారండి, వాళ్ళకి నడక నేర్పించేది ఎవరు? దేవుడు. లోకరీతిగా చూసుకుంటే వాళ్ళ తల్లి అయినా తండ్రి అయినా చేపట్టుకొని ఏం చేస్తారు? నడిపిస్తారు. ఎందుకు? వదిలేస్తే పడిపోతుందేమో అని. కానీ ఇప్పుడు మనము మన దేవుడి చేయి పట్టుకున్నప్పుడు కూడా పట్టుకునే జీవితాంతము మనం నడవాలి. మధ్యలో వదిలేస్తే మనం కూడా ఏమైపోతాం? పడిపోతాం. తిరిగి లెగుస్తామా? లేగం. ఒకసారి ఆయనకి మనం విరోధంగా ఉన్నామంటే పశ్చాత్తాపం పడ్డాక అది దేవుడి ఇష్టం. కానీ ఒకసారి వదిలేశాక మళ్ళీ దేవుడు మనల్ని లేపడు. మనం ఒకవేళ ఆయన చేయి జీవితాంతం పట్టుకుని ఉన్నట్లయితే మనల్ని లేపే దేవుడు. మన నడక, మన క్యారెక్టర్, మన బిహేవియర్ ని చూపిస్తుంది. ఇప్పుడు మనం ఒక దగ్గర వెళ్ళాలనుకుంటున్నాం, కానీ ఇంకో రూట్ నుంచి వెళ్తే అక్కడికి వెళ్ళగలుగుతామా? చేరగలుగుతామా? చేరలేం కదా. మనం నడక, మన మార్గము ఆయనకు ఇష్టకరంగా, ఆయనకు ప్రీతికరంగా ఉండాలని మనం అండి. ఇప్పుడు ఆయన చేతుల ద్వారా ఏమేమైతే అద్భుత కార్యాలు ఆయన చేశాడో ఒక 4 చూసుకొని నేను ముగించేస్తానండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 3వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 3వ వచనం. అందుకు ఆయన చేయి చాపి వాని ముట్టి, నాకు ఇష్టమే, నీవు పరిశుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాడి కుష్ఠరోగము శుద్ధి ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎవరున్నారండి? ఒక కుష్ఠరోగి. ఆయనకి ఒక రోగం ఉంది. ఏమడుగుతున్నాడు దేవుణ్ణి? నీకు ఇష్టమైతే. మనం అడుగుతామా నీకు ఇష్టమైతే దేవుడా ఇవ్వు అని? లేదు, నాకు ఇయ్యి అంతే. స్టేట్మెంట్, నో రిక్వెస్ట్ ఆర్ నో అడ్వైస్. మనం ఒక స్టేట్మెంట్ ఇస్తాం అంతే, నాకు ఇది దయచేయి. కానీ ఆ కుష్ఠరోగి ఏమడుగుతున్నాడండి? ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి. ఈ దినాన మనం కూడా ఆయన ఇష్ట ప్రకారము మనం అడగాలి. అడిగితే అప్పుడు దేవుడు కుష్ఠరోగిని ఏ రీతిగా అయితే ఆయన చేతులు వాని ముట్టి స్వస్థపరిచాడో ఈ దినంలో కూడా ఎంతమంది అయితే అనారోగ్యంగా, ఆర్థికంగా, గర్భఫలాలు లేక, వివాహం కాలేకున్నారో మనం దేవుని ఒకటే అడగాలి. దేవా నీ ఇష్టం, నీ చిత్తం, నువ్వు ఎప్పుడు ఇస్తావో నేను అప్పటి వరకు వెయిట్ చేస్తా. మనం సనగొద్దు, గుణవద్దు అని అపహసించవద్దు. నువ్వు ఇచ్చేంత వరకు నేను వెయిట్ చేస్తా అని మనం ఆయనకి ప్రార్థించాలి. ఫస్ట్ మనం చూసుకున్న ఎవరండి? కుష్ఠరోగి. తర్వాత మత్తయి సువార్త 14వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 14:28. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పను. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు సముద్రం నీళ్ళ మీద నడిచినప్పుడు పేతురు కూడా నడుస్తానని అడిగినప్పుడు ఆయన ఏం చేశాడండి? అలలను చూసి భయపడి మునిగిపోసాగాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? చెయ్యిచ్చి ఆయనని రక్షించేయమన్నాడు. అల్ప విశ్వాసి. మనం ఈ దినం ఎంతమంది అల్ప విశ్వాసిగా ఉన్నారో మనము గుర్తెరగాలి. ఎందుకంటే ఒకసారి దేవుడు మనల్ని చూసి గుర్తించినప్పుడు మనము అల్ప విశ్వాసుల్లో ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఆయనని విశ్వసిస్తే ఆయన మన పట్ల కార్యం జరిగిస్తాడు. పేతుర్ని చూస్తున్నట్లయితే ఎంతగానో అల్ప విశ్వాసం ఆయనలో ఉన్నప్పటికీ దేవుడు వదిలేశాడా? మనం వదిలేస్తాం కదా. నీ మీద నాకు నమ్మకం లేదంటే సరే వదిలేసి వెళ్ళిపో అంటాం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? అక్కడ ఆయన చేయి పట్టుకొని ఆయనని రక్షించిన దేవుడు. మొట్టమొదటిగా చూసుకుంటే కుష్ఠరోగిని
ఆయన చేతుల ద్వారా ముట్టి స్వస్థపరిచిన దేవుడు. రెండవది, పేతురును చూసి నీళ్ళల్లో మునిగిపోయి సాగినప్పుడు ఆయన పట్టుకొని రక్షించిన దేవుడు. హల్లెలూయా. మూడవది, మార్కు సువార్త 8:22. మార్కు సువార్త 8:22. అంతలో వారు బెత్సైదాకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ఆయన యొద్దకు ఒక గ్రుడ్డివాణ్ణి తోడుకొని వచ్చి వాని ముట్టవలెనని ఆయనను వేడుకొనిరి. ఆయన ఆ గ్రుడ్డివాణ్ణి చేపట్టుకొని ఊరి వెలుపలికి తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్ము వేసి వాని మీద చేతులుంచి, నీకేమైనను కనబడుచున్నదా అని వానిని అడగగా, వాడు కన్నులెత్తి, మనుష్యులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారనెను. అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద నుంచగా వాడు తేర చూచి కుదుర్చబడి సమస్తమును తేటగా చూడసాగెను. అప్పుడు యేసు, నువ్వు ఊరిలోనికి వెళ్ళవద్దని చెప్పి వాని ఇంటికి వానిని పంపివేశాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరున్నారండి ఇక్కడ? ఒక గురుడివాడు. ఆయనకి చిన్నప్పటి నుంచి చూపు లేదా, లేకపోతే ఒక వయసు వచ్చాక ఆయనకి కంటి చూపు లేదా? ఎంతమంది చిన్నప్పటి నుంచి అంటారు? చిన్నప్పటి నుంచి ఆయనకి కంటి చూపు లేదని ఎంతమంది అంటారు? ఒక వయసు వచ్చాక ఆయనకి కంటి చూపు అనేది లేదు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తారు? ఉమ్ము వేసి ఆయన కళ్ళు మీద ఆయన చేతులుంచి ఆయనని స్వస్థపరిచినట్టుగా మనము చూస్తున్నాం. మొట్టమొదటిగా మనం చూసుకుంటే కుష్ఠరోగిని స్వస్థపరిచిన దేవుడు. రెండవది, పేతురును ఆయన చేతులతో రక్షించిన దేవుడు. మూడవది, గుడ్డివాని కన్నులు తెరిచిన దేవుడు. ఆయన నోటితో తెరిచాడా? ఆయన చేతులతో ఆయన మీద ఉమ్మి వేసి ఆయన చేతులు ఆయన కన్ను మీద ఉంచి ఆయన చేతుల ద్వారా ఆయనకి స్వస్థత కలిగినట్లు మనం చూస్తున్నామండి. చివరిగా మనం చూసుకున్నట్లయితే మార్కు సువార్త 5:41. మార్కు సువార్త 5వ అధ్యాయము 41వ వచనం. ఆ చిన్నదాన్ని చేయి పట్టి తల్లి తాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదాన లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థం. ఈ బిడ్డ ఎవరు కుమార్తె అండి? సమాజపు మందిరపు అధికారి. ఆయన పేరు యాయిరు కుమార్తె. ఎంత ఆ పాపకి ఎంతండి వయసు? 12 సంవత్సరాలు. అందరు ఏమంటున్నారు? తను చనిపోయింది. కానీ యేసుక్రీస్తు ఏమంటున్నారు? వారు ఏడుస్తుంటే తను నిద్రించుచుంది కానీ తను చనిపోలేదని ఆ చిన్నదాన్ని చేపట్టి ఏం చేశాడండి? నువ్వు లేచి నడువు అనగానే తను లేచి నడిచిందా లేదా? నడిచింది. ఆయన చేయి పట్టుకుంటే తనకి నడక వచ్చిందండి. అలాగే చివరిగా హోషేయ 11:3 అధ్యాయం. హోషేయ 11 అధ్యాయము 3వ వచనం. ఎఫ్రాయిమును చేయి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగలించుకొనిన వాడను నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనను ఆ సంగతి వారికి మనస్సున పట్టలేదు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎఫ్రాయిము అంటే ఇశ్రాయేలులను కూడా ఆయన జనులు సంబంధిస్తున్నట్టు కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఎఫ్రాయిముకు చేయి పట్టుకొని నడక నేర్పింది ఎవరండి? దేవుడే. కానీ వారు ఏం చేస్తారు? ఆయన మాట వారు వినలేదు. ఎందుకు వినలేదు? మన మీద ఎంతమంది దేవుడి మాట వింటామండి? లాస్య యాక్టివ్ స్టూడెంట్. తను ఒక్కతే వింటుంది, తను ఒక్కతే ఆన్సర్ చేస్తుంది, తను ఒక్కతే చూస్తుంది. మిగతా వాళ్ళందరూ ఒక్కరు చూడట్లేదు. లాస్య దేవుడి మాట వింటావా? వెరీ గుడ్. సో లాస్ట్ ఇయర్ చెప్పినట్లు మనం కూడా దేవుడి మాట మనము వినాలి. ఎందుకు? ఎఫ్రాయిముకు చేయి పట్టుకొని నడక నేర్పించాడు. మనం తప్పిపోతే మన చేయి పట్టుకొని నడిపించేది ఎవరండి?
మన దేవుడు. ఒకవేళ మనం చేయి పట్టుకొని నడిపించాక కూడా తప్పిపోయినాక దేవుడు తిరిగి మళ్ళీ వస్తాడా? రాడు. మనందరికీ తెలుసు కానీ మనం మళ్ళీ అదే చేస్తాం కదా. మనందరికీ తెలుసు ఒకసారి అయినా చేయి పట్టుకొని మనం తిరిగి తప్పులు చేస్తాం వదిలేస్తాడు. కానీ మనకేంటి నమ్మకం, అరే క్షమిస్తాడు. అదే మనుషుల దగ్గర అట్లుంటే మనకి అవ్వదు. తగ్గించుకుంటాం కదా, మాట్లాడకపోయినా కూడా తగ్గించుకొని మనము మాట్లాడతాము. హల్లెలూయా, హల్లెలూయా. సో మొట్టమొదటి వ్యక్తి ఎవరండి? కుష్ఠరోగి. రెండో వ్యక్తి, మూడో వ్యక్తి, నాలుగో వ్యక్తి చిన్నది, ఐదవది ఎవరండి? ఎఫ్రాయిము. అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరూ ఒకసారి నిల్చున్నట్లయితే మనం ఒక చిన్న పాట పాడుతూ మనం పడుతున్నాం. ఎవ్వరు మౌనంగా ఉండడం నాకైతే ఇష్టం లేదు, దేవుడికి కూడా అసలు ఇష్టం ఉండదు. కాబట్టి మీ చేతులు ఆయన వైపు కాపుతూ పక్కనున్న వారిని పట్టించుకోకుండా ఆయన చేతుల్లో మనం ఉంటే ఏ రకంగా ఉంటామో చూస్తున్నాం. కాబట్టి దాని ప్రకారం ప్రతి ఒక్కరు లేచి నిలబడి మీ చేతులు ఆయన వైపు చాపుతూ ఈ యొక్క చక్కని పాట పాడుతూ దేవుని నామం మహిమపరుచుకున్నాం. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, చాలిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, చాలిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. నా తోడు
ప్రతి ఒక్కరిని బలిష్టమైన చేతులు కన్నా మేము దీన మనస్కులై ఉండే బాధ్యత దయచేయండి రాజా. నువ్వు మమ్మల్ని ఆదుకునే దేవుడవు తండ్రి యేసయ్యా. తండ్రిగా ఉండి మా చేయి పట్టుకునే దేవుడవు రాజా. సహాయం లేని స్థితిలో మాకు సహాయాన్ని ఇచ్చే దేవుడవు తండ్రి యేసయ్యా. కృంగిన వేళ రాజా ఓదార్పు నీవే తండ్రి యేసయ్యా. మమ్మల్ని ధైర్యపరిచి మమ్మల్ని నడిపించే దేవుడు నీవు ఒక్కడవే రాజా. దేవా పాపములో పడినప్పుడు మమ్మల్ని నీ చెయ్యిచ్చి లేపిన దేవుడు తండ్రి యేసయ్యా. దేవా నీ చేతులలో మేకులు తండ్రి, నీ చేతులతో మేము ఈ దినాన్ని ఎంతో పాపం చేస్తున్నాం రాజా. అది మేము గుడి తిరిగే భాగ్యము దయచేయండి తండ్రి. నీ చేతులలో మేకులు గుర్చిన తండ్రి యేసయ్యా పరిస్థితిని రాజా మేము పాపము చేసినప్పుడు మా కళ్ళ ముందు ఉంచుకునే భాగ్యాన్ని దయచేయండి తండ్రి యేసయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను చెయ్యిని మీరు పట్టుకొని తండ్రి యేసయ్యా. వారి జీవితాలు ఏవైతే అవసరతలు అక్కర్లు ఉన్నాయో తండ్రి తీర్చండి రాజా. అనారోగ్యమే కానీ, ఆర్థిక దేవా పరిస్థితులే కానీ, వివాహం కోసమే కానీ, గర్భఫలం కోసమే కానీ రాజా దేవా తండ్రి ఎంతో మంది ఇక్కడ ఉన్నారు రాజా. దయచేసి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి నీ చేయి వారికి తోడుగా ఉంచి నీ కుడి చేతుల్లో నిత్య సుఖాలు ఏ రీతిగా ఉన్నాయో రాజా దేవా వీరి చేతులను మీరు పట్టుకొని తండ్రి యేసయ్యా మీరే నడిపించి తండ్రి నీ చేతి పని వారిగా నీకు తండ్రి బ్రతికే వారిగా మేము ముందులో ఉన్న సహాయం దయచేయండి తండ్రి. విత్తబడిన వాక్యము తండ్రి ఫలించే భాగ్యం మీరు అనుగ్రహించి తండ్రి మీరే మహిమ పొందమని అడుగుతూ ఇచ్చిన కొద్ది ప్రార్థన నచ్చుడ యేసుక్రీస్తు శక్తులను సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.